ఈ టిప్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుంటే చక్కగా మనకి మొక్క అంతా కూడా గుబురుగా వస్తుందండి. ఎక్కువ పువ్వులు పూయడానికి ఈ టిప్ అన్నమాట. ఇది అన్నిటికీ వేర్లు వచ్చినాయండి. ఓకే, ఇవన్నీ వేసి మీకు చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. 2-3 రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. ఒక్కరోజు చక్కగా ఎండ వచ్చింది అనుకున్నాం, వర్షం ఎటో వెళ్ళిపోయింది అనుకున్నాం, కానీ సడన్గా నైట్ నుంచి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మాకు సెలవులు వచ్చేసేయండి. స్కూల్కి వరుసగా హాలిడేస్ వస్తూనే ఉన్నాయి. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ క్లాసెస్ అవి అవ్వట్లేదు, లెసన్స్ అవి ఇన్కంప్లీట్గా ఉండిపోయి మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేస్తే ఇవన్నీ కూడా మాకైతే హడావిడిగా మెంటల్ టెన్షన్గా ఉందన్నమాట. అయినా సరే మనం వీడియో చేసేసుకుంటాం కదా. చల్లని క్లైమేట్లోని చక్కగా చిన్న జల్లులు అయితే పడుతున్నాయి. మార్నింగే వద్దాం అనుకున్నాను, కానీ వర్షం పెద్దగా వచ్చింది. సో ఇప్పుడు చిన్న చినుకులే కాబట్టి ఏదో పని చేసుకుందాం, ఖాళీగా ఉండబుద్దేది కదా నాకు కూడా. సో అందుకే వచ్చాను. అయితే మేడ అంతా ఇలా ఉందండి, చండాలంగా ఉంది అసలు ఒక మాటలో చెప్పాలంటే. చూస్తున్నారా, వర్షం పడితే మటుకు మేడ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది, అలాగే ఎర్త్వామ్స్ వచ్చేస్తుంటాయి. ఇంకా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా. మీరు కూడా అలాగే చేస్తారని అనుకుంటాను. కానీ ఇలాంటి టైంలోనే మనం చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి క్లీనింగ్ కాదండి, ఏంటనేది నేను చూపిస్తాను రండి. ఈ సీజన్లోనే కంపల్సరీ మనం చేసుకోవాల్సిన పనులు అనమాట. అవి ఏంటంటే రండి చూపిస్తాను, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వర్షం పడేటప్పుడే చక్కగా కుండీలన్నీ కూడా నాని ఉంటాయండి. చెత్త అంతా కూడా తీస్తున్నాం అనమాట. ఇవ్వండి పసుపు ఆకులు జబ్బర్గా పెరిగినాయి. మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, కంపోస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జబ్బర్గా వచ్చాయి అనమాట ఆకులన్నీ. అవన్నీ ఏంటంటే కొంచెం కట్ చేసేసాము. అలాగే అన్వాంటెడ్ ప్లాంట్స్ కూడా మనకు చాలా ఎక్కువ వచ్చేస్తాయండి ఈ సీజన్లోని. కలుపు అలాగే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో విత్తనాలు పడిపోతూ ఉంటాయి. మన దగ్గర అయితే బర్డ్స్ చాలా వస్తాయని చెప్తాను కదా. బర్డ్స్ తెచ్చిన విత్తనాలు కూడా చాలా వచ్చేస్తున్నాయి. అవి మనకి అవసరం లేదు కూడా. మిగతా ఏంటంటే క్రాటన్స్ అండి, క్రాటన్స్ కూడా ఎక్కువ వచ్చేస్తుంటే చూడండి ఎలాగ రొడ్డల్లాగా ఎలా బలిసిపోతున్నాయి అసలు. ఇవన్నీ కూడా కిందన ఎక్కడైనా వేయిద్దాము. మనం ఏదన్నా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ అయితే నా దగ్గర చాలానే ఉంటాయి. ఇవన్నీ అయితే ఈ కేట్లో పెట్టాను. ఇవన్నీ కూడా మనకి అన్నెసరీగా వచ్చేసినాయి, చిన్న పిలక పెడితే అలా వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ కొంచెం ఎక్కువగా బుషిగా పెరిగిపోయినాయి. అవన్నీ కూడా తీసేసాను, ఇంకా ఎలాగో పనిలో పని అనమాట. అయితే మీకు మెయిన్ థింగ్ ఏంటంటే, మొన్న మనం చామంతి కటింగ్స్ ఎలా పెట్టుకోవాలని చూపించాను కదండి. ఇసుకలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం వర్మీ కంపోస్ట్ కోకోపీట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మట్టిలో గుచ్చేసుకున్న ఈజీగా మనకి చామంతి కటింగ్స్ అనేది వచ్చేస్తాయి. చక్కగా మనం ఆషాఢంలోనైతే కటింగ్స్ అన్నీ కూడా తీసి గుచ్చుకున్నాం కదా, అవన్నీ చక్కగా ఎదిగినాయండి. మీకు రూట్స్ వచ్చాక చూపిస్తానన్నాను కదా, సో చూపిస్తాను. రూట్స్ వచ్చాయి లేదో చూద్దాం ఒకసారి, నేను కూడా చెక్ చేయలేదు. వస్తే మటుకు చక్కగా నేను వచ్చేసి ఉంటాయి, ఈ పాటికి రాకుండా అయితే అసలు ఉండవు. అవన్నీ కూడా తీసేసి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ముందు చూపిస్తాను. ఈ మూలలో ఒక గోళంలో పెట్టాను కదా, బ్రౌన్ కలర్ గోళంలో, ఇక్కడ ఒక బ్రౌన్ కుండీలో పెట్టాను. ఇంకా వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కాకరకాయలు భలే ఉన్నాయన్నమాట, హార్వెస్ట్ చేద్దాం తర్వాత. అయితే ఈ కుండీలో పెట్టాను కదా, ఇంత ఎదిగినాయి అనమాట ఇవన్నీ కూడా. రూట్స్ వచ్చినాయి లేదో చూద్దాం. ఇదిగోండి, వర్షానికి ముద్దగా ఉంది మట్టి అంతా కూడా. ఇదిగోండి మీకు కడిగి కూడా చూపిస్తాను. ఇది ఎంత పెద్దదైపోయిందో చూడండి. ఒక్క కొమ్మ నేను గుచ్చాను, దీనికి ఎన్ని జంపులు వచ్చాయో చూస్తున్నారు. ఇవన్నీ కూడా మనం వేరేగా కుండీలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది చిన్నది కదా, చిన్న వాటికి కూడా మనకి రూట్స్ వచ్చేసినాయి. ఓకేనా, ఇవ్వండి చిన్న కొమ్మ. మట్టి చాలా గుల్లగా అయిపోయింది, వర్షం పడింది కదా. ఇవ్వండి అన్నిటికీ రూట్స్ వచ్చినాయి, బాగా రూట్స్ వచ్చాయి. ఇవి మనం గుచ్చుకునేటప్పుడే వీటి కోసం కుండీలు అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అవైతే నేను చేసేసుకున్నాను. సో ఆ కుండీలు ఏంటి ఎలా ఉన్నది చూపిస్తాను రండి ఒకసారి. నీళ్ళైతే పెట్టానండి, ఇవ్వండి మీకు కడిగి చూపిస్తాను ఒకసారి. యాక్చువల్గా కడగకుండా కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే మీకు రూట్స్ చూపించాలని ఒక చిన్న ఆశ అనమాట, అంతే, అంతకుమించి ఏం కాదు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు. ఈ పాటికి పెట్టేసుకోవాలి, ఇంక ఇప్పుడు పెడితే మటుకు కొంచెం లేట్గా ఫ్లవర్స్ వస్తాయి. ఇదిగోండి
చిన్న వాటికి కూడా చక్కగా రూట్స్ అనేవి ఇలా వచ్చినాయి చూసారా. ఇదిగోండి చక్కగా, ఇది మనం గుచ్చుకున్న కొమ్మ, ఓకేనా, కటింగ్తో తీసుకున్న కొమ్మ ఇది. ఈ కొమ్మ ఇలాగే ఉంది చూసారా. దాని పక్క నుంచి మనకి రూట్స్ ఎంత చక్కగా బల్జీగా వచ్చినాయో, చక్కగా ఎదినాయి అనమాట. ఇప్పటి వరకు వీటికి నేను ఎటువంటి కంపోస్ట్లు అయితే ఇవ్వలేదండి. కానీ ఇప్పటి నుంచి మనం చక్కగా కావలసిన పోషకాలు ఇచ్చుకుంటే మొక్క అనేది చాలా బుషిగా ఎదుగుతుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనకి పువ్వులు వచ్చే టైంకి కూడా చక్కగా పువ్వులన్నీ విరబూస్తాయి అన్నమాట. అయితే ఏ కలర్ ఏంటో అయితే నేనైతే చెప్పలేను, అయిపోయింది. చూస్తున్నారా ఎన్ని రూట్స్ భలే వచ్చినాయి కదా. అయితే కుండీలు కూడా నేను ఇవి ఆల్రెడీ కంపోస్ట్ ఆల్రెడీ తయారు చేసుకున్నది మీకు చూపించాను కదా. నేను రైసాస్కు కొంచెం బూడిద, మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టు, ఇంకా కొంచెం వేపపిండి అయితే కలుపుకున్నాను. అవన్నీ కలిపేసి ముందుగానే రెడీగా పెట్టేశానండి. మట్టి అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక 3-4 డేస్ అయిందండి నేను మట్టి ఇవన్నీ కూడా కుండీలో వేసుకొని ముంచేసాను అనమాట. అయితే వర్షం పడుతుంది కదా, ఆ టైంలో మార్చేసుకోవచ్చు అని అనుకున్నాను. చక్కగా మనకి వర్షం అయితే పడుతుంది. ఇలా ఎక్కువ లోతు కూడా పెట్టక్కర్లేదండి, ఒక్కొక్క కొమ్మనే నేను ఇప్పుడు పెడుతున్నాను. చూస్తున్నారు కదా. ఈ కొమ్మలు కూడా ఏంటంటే ఇప్పుడు పైన ఈ టిప్ ఏదైతే ఉందో అది కట్ చేసేస్తున్నాను. దగ్గర నుంచి చూపించు అయితే. చక్కగా ఇవి బల్జిగా వచ్చినాయి కదా. ఈ పైన చిగురు ఇలాగా మనం చిన్న టిప్పు అన్నిటికీ ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనకి మొక్క అంతా కూడా గుబురుగా వస్తుందండి. ఎక్కువ పువ్వులు పూయడానికి ఈ టిప్ అన్నమాట ఇది, ఓకేనా. ఏమని చూసారు కదా, చక్కగా అన్నీ కట్ చేసేసాను, అన్ని జంపులు కూడా. ఇంకా మనం ఇలా ఒక్కొక్కటి నాటేసుకోవడం. అయితే ఒక దాంట్లో ఒక మొక్క పెడుతున్నాను, అలాగే చిన్న మొక్కలు అయితే 2 పెడుతున్నాను. ఒకవేళ వేరే వేరే కలర్స్ అనుకోండి 2 కలిపి పూస్తాయి అన్నమాట. ఒకే గోళంలో 2 కలర్లు ఫ్లవర్స్ పూస్తే భలే అందంగా ఉంటాయి కదా. ఈ 2 చిన్న మొక్కలు కదా, ఇవైతే నేను మధ్యలో పెట్టను, కొంచెం దూరంగా పెడతాను 2. మనకి వాటర్ వేయాల్సిన పని కూడా లేదనమాట. చక్కగా మనం ఇప్పుడు వీటికి బియ్యం నీళ్ళు ఇచ్చుకోవచ్చు. అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, నెక్స్ట్ కంపోస్ట్ విషయం వచ్చేటప్పటికి మనకి బోన్ మీల్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. లేదంటే అవి ఏమీ లేవనుకుంటే ఆవు పేడ అండి, ఆవు పేడ ఇచ్చుకోవచ్చు. అది కూడా లేదంటే కిచెన్ వేస్ట్ ఎలాగో మనం చేసుకుంటాం కదా, గార్డెన్ మెయింటైన్ చేసిన వాళ్ళ ఇంట్లో కంపల్సరీ కిచెన్ వేస్ట్ అనేది తయారు చేసుకుంటాం, అది కూడా గుప్పుడు ఇచ్చుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం పసుపు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వీటికి ఇప్పుడు ఇంకా మిల్లీ బగ్స్ అని పెస్ట్ పడుతుంది కాబట్టి కంపల్సరీ వీటికి పసుపు నీళ్ళు అనేది జల్లండి. లేదు అనుకుంటే వేప నూనె ఉంటుంది కదండి, వేప నూనె వేసుకోవచ్చు. ఇంకా అది కూడా లేదంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఏం చేస్తామంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి దంచేసి ఒక 1 లీటర్ వాటర్లోనే దాన్ని చక్కగా నానబెట్టేసి ఒక గంట మనం మిగతా పనులు చేసుకొని ఆ గంట తర్వాత వాటికి జల్లేసుకుంటే సరిపోదండి. ఎటువంటి పెస్ట్ పట్టదనమాట. పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోకపోతే మటుకు మొగ్గ వచ్చే టైంకి ఆ మొగ్గ అంతా చుట్టూరు మనకు అలాగా నల్లగా పురుగులన్నీ పట్టేస్తే పువ్వు అనేది సరిగా విడదు, మొక్క కరెక్ట్గా ఎదగదు. సో అలాంటివి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే నేను వాటర్ అయితే పోయట్లేదండి, మిగతా కుండీల్లో మొక్కలన్నీ వేసేసి అయితే ఇవన్నీ కూడా గోడ మీద పెడదాం అనుకుంటున్నాను. అవన్నీ గోడ మీద పెట్టి మీకు చూపిస్తాను, ఓకేనా. అయితే మిగతావన్నీ కూడా ఇంకా ఉన్నాయి కదండి, బ్లూ డ్రమ్లో కూడా పెట్టాను కదా, అవి కూడా చక్కగా వచ్చినాయి. ఇవి కూడా వేసిస్తాను. ఇవి 2 కలిసిపోయినట్టు ఉన్నాయి, ఇవి కూడా వేసుకున్నాం. వర్షం పడుతుంది కదా, ఇలాంటప్పుడే మనం కలుపులు ఏమైనా తీసుకోవచ్చు. చక్కగా ఇలా అంటే అలా వచ్చేస్తాయి. అన్నిటికీ వేర్లు వచ్చినాయండి. ఓకే, ఇవన్నీ వేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చిన్న గోడ మీద అంటే పిట్ట గోడ మీద ఇవి చిన్న కుండీలే కదా, ఇవన్నీ ఇలా ప్లేస్ చేసుకున్నాను అనమాట. రైట్ రౌండ్ ఇలానే వచ్చినాయి అన్నీ కూడా. ఇంకా పువ్వులు మంచిగా పుయ్యాలని అందరూ కోరుకోండి. నేనైతే బలంగా గట్టిగా ఈ వానదేవుడినే కోరుకుంటున్నాను అనమాట ఈరోజు. అంటే చక్కగా పువ్వులు వస్తే అదొక ఆనందం కదండి మనకి. రైట్ రౌండ్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట, ఓకేనా. అయితే వర్షం అయితే పెద్దదైందండి, ఇంకా మన మొక్కలు కూడా వేసుకున్నాం. చూసారు కదా, గోడ మీద అలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. మనకి పువ్వులు వచ్చే టైంకి మనకి గోడంతా నిండుగా ఉంటుంది. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా.
ఎవరి కోసం కాకపోయినా మన ఆనందం మనకు ముఖ్యం కదా. మనం కూడా చాలా చాలా ఆనందపడిపోతాం అన్ని పువ్వులు చూస్తూ ఉంటాయి కదా. సో మీ ఇంట్లో కూడా చామంతి మొక్కలు పెట్టేశారా? పెట్టేస్తే వేర్లు వచ్చినాయి. వేర్లు వస్తే మటుకు ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేసేయండి. ఈ టైం అనేది రైట్ టైం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసేయండి, కంపల్సరీ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. కొంచెం లైక్స్ అయితే కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.